కానీ చిన్న కొడుకుని ఏం చేశాడో తెలుసండి? మన మీద ప్రేమ చావక అన్నయ్య వచ్చేసాడు కదా నాయన, నువ్వు వెళ్ళిక. అన్నయ్య వచ్చేసాడు కదా, మరి నువ్వు వెళ్ళు. యేసుప్రభు ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోయాడో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చేసరికి యెరూషలేములో వాళ్ళందరూ కూర్చునేసరికి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చినట్టుగా కనబడింది ఆ రోజు ఆ మేడగదిలోకి. పరిశుద్ధాత్మ ఆ రోజే భూమి మీదకి దిగాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రీస్తు శకం 33 యెరూషలేము పట్టణంలో మేడగదిలో ప్రవేశించిన పరిశుద్ధాత్మదేవుడు పరలోకం నుండి, జాగ్రత్తగా వినాలి, పరలోకము నుండి దిగిన చిన్న కుమారుడండి. క్రీస్తు శకం 33లో భూమండలానికి వచ్చాడండి. అది యెరూషలేములో అండి, అది మేడగదిలో అండి. ఇప్పుడు ఎంతండి సంవత్సరం? 2018. క్రీస్తును 33 ఏళ్ళు వదలటానికే తండ్రి ఇష్టపడలేదు. చిన్న కొడుకునైతే ఎన్ని సంవత్సరాలు వదిలేశాడండి? 2018లో నుంచి 33 తీసేయండి, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు తండ్రి ఒంటరిగా ఉన్నాడు చిన్న కొడుకు లేకుండా. కరెక్ట్గా చెప్పాలి లెక్క. 2018 నుంచి 33 సంవత్సరాలు తీసేయండి. ఆ రోజే కదండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పరలోకం నుంచి. 1985 సంవత్సరాలుగా చిన్న కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడండి. నాన్న నేను వచ్చేస్తాను అని చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఏమంటాడంటే, ఒరే నా పిల్లలందరినీ నీకే కదా ఉంచాను, నీకే కదా అప్పగించాను. నాన్న ఇప్పుడు నీ పిల్లల గురించి నన్ను ఇక్కడ ఉంచావు, వాళ్ళు చేస్తున్న అక్రమాలు చూస్తుంటే నేను ఉండలేకపోతున్నాను డాడీ. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ నైజము, వాళ్ళ దురాశ, నిన్ను కాదనుకునే మనస్సు, లోకాన్ని పూజించే మనస్సు, దయ్యాన్ని తండ్రిగా భావించే అది చూడలేకపోతున్నాను నాన్న. నన్ను ఎందుకు నాన్న వీళ్ళ మధ్య ఉంచుతావన్నా? నువ్వు ఉండాలి నాన్న, మీ అన్నయ్య వచ్చినంత వరకు.